అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసింది. ఆ మాటలు మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆసరా పింఛన్ కావచ్చు, మహిళలకు ఇస్తామన్నటువంటి 2000 కావచ్చు, లేదంటే పెళ్ళైనటువంటి వాళ్లకు తులం బంగారం కావచ్చు, రకరకాలుగా హామీలు ఇచ్చింది. రకరకాలుగా ప్రజలని నమ్మించే ప్రయత్నం చేసింది. ఇవాళ ప్రజలని నమ్మించి నట్టేట ముంచే ప్రయత్నం కూడా చేస్తుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నాను? అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వృద్ధులు కానీ మహిళలు కానీ అందరూ కూడా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మొత్తం కూడా దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు? వాళ్ళు దుమ్మెత్తి పోయడంలో ఉన్నటువంటి రహస్యాలు ఏంటి, కారణాలు ఏంటి, అసలు వాళ్ళ ఆవేదన ఉన్నదా, లేకపోతే ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉన్నదా? ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఆసరా పింఛన్ల గురించి మాట్లాడదాం, మహిళల గురించి మాట్లాడదాం. ముందుగా మీరంతా కూడా అంతకంటే ముందు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనం చేసినటువంటి ప్రతి వీడియోలు మీకు రావాలంటే, ప్రతి వీడియోలు మీ దాకా రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా వీడియోని కూడా షేర్ చేయండి. ఎంత వీలైతే అంత షేర్ చేయండి. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి. ఇప్పటికైనా ఆసరా పింఛన్లు పెంపు చేయాలి. మరి ఆయన అధికారులకు చెప్తా ఉన్నాడా, లేకపోతే వాళ్ళు ఆయన మాట వినట్లేదా, ఏం జరుగుతుందో తెలియదు. ఇక విషయంలోకి వెళితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చినటువంటి మొదటి 100 రోజుల్లోనే ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఏమైంది? మొదటి 100 రోజులు ఎక్కడ పోయినాయి? తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత ఎక్కడ పోయింది? 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎక్కడ పోయింది? ఇప్పుడు మళ్ళీ 3వ సంవత్సరం కూడా దగ్గరకు వస్తుంది. కానీ రైతులకు ఇచ్చినటువంటి మాట, పింఛనర్లకు ఇచ్చినటువంటి మాట, ఉద్యోగులకు ఇచ్చినటువంటి మాట, ఎక్కడి మాటలు అక్కడనే ఉన్నాయి. కేవలం ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడే ఉన్నది అన్నట్టుగా మన తెలంగాణలో కూడా ఒక సామెత ఉంటుంది. అట్లనే నడుస్తుంది పద్ధతి. ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆసరా పింఛన్లు అంటే వాళ్ళకు చాలా రకాలుగా డబ్బులు ఉపయోగపడతాయి. అంత ఈజీగా మీరు తీసుకోవద్దు. దయచేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, అధికారులకు చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చేటటువంటి ఆసరా పింఛన్ డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులతోని వాళ్ళు వెళ్ళి అక్కడ గోళీలు తీసుకుంటారు, మందులు తీసుకుంటారు. వాళ్ళకి ఏమైనా ముసలి వాళ్ళు వృద్ధులు ఎవరైనా ఉన్నా కూడా ఏదో ఒక వ్యాధులు ఉంటాయి, ఏదో ఒక జ్వరాలు వస్తూ ఉంటాయి, సర్దిలు అవుతూ ఉంటాయి. కొంచెం ఏజ్ మీనబడ్డ కొద్దీ, ఏజ్ మనకు మీనబడుతున్న కొద్దీ కొంత రోగాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? ఆసుపత్రికి పోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు నెల ఆసరా పింఛన్ డబ్బులు సమయానికి ఇస్తే, సమయానికి మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారమే 4000 రూపాయల వృద్ధులకు ఇస్తే వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి. అవి చాలా రకాలుగా వాళ్ళు వాటిని ఉపయోగించుకుంటారు. ఆసుపత్రుల ఖర్చులకు వాడతారు, నిత్యావసర సరుకులకు వాడతారు. ఎందుకంటే వాళ్ళకి ఏ పని చేసుకోవడం కూడా రాదు. వాళ్ళు వృద్ధులు కాబట్టి, వాళ్ళకు వయసు మీనబడ్డది కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ పని చేసుకోలేరు. అలాగని వాళ్ళకు మళ్ళీ వాళ్ళ కొడుకులు కానీ బిడ్డలు కానీ చూసుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు సమాజం ఎట్లుందో చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులని వాళ్ళ ఆస్తులు, వాళ్ళ భూములు, వాళ్ళన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద నుంచి మన పేరు మీద అయినంత వరకే తల్లిదండ్రులకు మనం ప్రేమ చేస్తాం. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో మన అమ్మ నాన్నకు, ఆ ఆస్తులన్నీ కూడా మన పేరు మీదకి వచ్చిందాకనే మనము వాళ్ళకు ప్రేమ చూపెడతా ఉన్నాము, మంచిగా టైంకు పెడతా ఉన్నాము, ప్రతిదీ కూడా చూసుకుంటా ఉన్నాం. కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పేరు మీద నుంచి మన పేరు మీదకి చేపిస్తూ ఉన్నారో, వాళ్ళ పేరు నుంచి నా కొడుకే కదా, నా బిడ్డనే కదా అని చెప్పి వాళ్ళు మంచిగా గుడ్డిగా నమ్మి ప్రేమతోని వాళ్ళ ఆస్తులన్నీ కూడా కొడుకుల పేరు మీద, బిడ్డల పేరు మీద చేసేసరికి తీరా చూస్తే వాళ్ళని బయటకు పంపించేస్తూ ఉన్నారు. వాళ్ళకి సమయానికి పెట్టట్లేదు, సమయానికి వాళ్ళని గుర్తించట్లేదు. వాళ్ళకు తల్లి తండ్రి అంటే తల్లిదండ్రులు దైవంతో సమానం అని చెప్పేసి మాట్లాడుకున్న ఈ సమాజంలో తల్లిదండ్రుల ఆస్తులు మనకు రాగానే తల్లిదండ్రులు చాలా మందికి బరువు అయిపోతా ఉన్నారు. సో ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం కాస్త అండగా ఉండాలి. సరే, కన్న కొడుకులు పక్కన పెట్టినా కూడా మనకంటూ ఓ ప్రభుత్వం ఉన్నది, మనకంటూ ఒక రాష్ట్రం ఉన్నది. కాబట్టి దయచేసి వాళ్ళకు అండగా ఉండండి. వృద్ధులందరికీ కూడా 4000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఏదైతే మాట ఉందో దాని ప్రకారం వేయండి. దాన్ని ఏదైతే 4000 రూపాయలు వేస్తే వాళ్ళు దేనికో ఒక దానికి వాడుకుంటారు. వాళ్ళకి ఇంకొకరు 1 రూపాయి ఇయ్యరు. వాళ్ళకు పని చేసుకుందామంటే పైసలు రావు, ఎక్కడి నుంచి కూడా వాళ్ళకు ఉండదు, ఇంకొక సోర్స్ లేదు వాళ్ళకు. కాబట్టి ఆ పింఛన్ డబ్బులే మీరు సమయానికి ఇస్తే, మీరు చెప్పినట్టుగానే 4000 రూపాయలు చేసి ఇస్తే అంతకు మించిన సంతోషం ఏమి ఉండదు వాళ్ళకు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి, అధికారులకు చెప్పండి, అల్టిమేటం తీసుకురండి. దీనిపైన ఒక సీరియస్గా వాళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వండి. దయచేసి ఇప్పటికైనా 4000 రూపాయలని పెంచే ప్రయత్నం చేయండి. ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది పింఛనర్లు కూడా, ఆసరా పింఛన్ తీసుకున్నటువంటి వృద్ధులు కానీ, లేకపోతే ఇంకా వేరే వ్యక్తులు కానీ, వికలాంగులు కానీ అందరూ కూడా చాలా మంది, ఇక వికలాంగుల గురించి అయితే వాళ్ళకి 6000 రూపాయలు చేస్తామన్నారు. మరి వాళ్ళ గురించి లేదు, వీళ్ళ గురించి లేదు. అంటే మాటలు చెప్పారు, తర్వాత చేతలలో మాత్రం ఏమీ కూడా చూపించట్లేదు.
అధికారంలోకి వచ్చి సరే చూసినాం ఒక సంవత్సరం వరకు, ఒక సంవత్సరం చూద్దాం మనం కూడా, కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది అప్పటికప్పుడే కావాలంటే కాదు, కొత్త సంవత్సరం కాబట్టి కొంత టైం పడుతుంది అని చెప్పి మేము కూడా దాదాపు ఒక సంవత్సరం వరకు ప్రభుత్వం ఏమనలే, ఎవరిని పట్టించుకోలే. రేవంత్ రెడ్డి గారి పాలన చూద్దాం, ఒక సంవత్సరం నడవని, ఒక సంవత్సరం నడిస్తే ఆయన ఇచ్చినటువంటి పథకాలు అప్పటికప్పుడు ఏదో స్పీచ్లలో మాట్లాడతారు, ఆవేశం కొద్ది అంటారు కావచ్చు అనుకున్నాం. కానీ మరి సంవత్సరం టైం ఇస్తే సంవత్సరంలో కూడా ఆయన ఏం చేయలే, తర్వాత 2 సంవత్సరాలలో కూడా ఏం చేయలే, ఇప్పుడు 3వ సంవత్సరం కూడా దగ్గర పడుతుంది అలాగే అధికారంలోకి వచ్చి. అయినా కూడా ఆసరా పింఛన్ల ముచ్చట ఆచూకీ లేకుండా పోయింది. వృద్ధులకు ఇంటికైనా కూర్చోబెట్టిండు, వికలాంగులని ఆశ్రమాలని కూర్చోబెట్టిండు, వాళ్ళ పింఛన్ల ముచ్చట లేదు. వాళ్ళ పింఛన్ల ముచ్చట కనీసం ప్రభుత్వానికి ఒక ఫైల్ కదలట్లేదు, వాళ్ళకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. అంటే ఎంత దారుణం ఇది. అంటే ఇంకా కూడా మీరు వాళ్ళ గురించి ఆలోచన చేయకపోతే ఎట్లా? 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు అయితే మీ ప్రభుత్వం మొత్తం కూడా అయిపోతుంది, 5 సంవత్సరాల పీరియడ్ అయిపోతుంది. మరి ఇంకా మీరు ఉన్నదే 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ స్కీమ్ని దాన్ని కనీసం ఇప్పటికైనా స్టార్ట్ చేయకపోతే ఎట్లా? ఆలోచన చేయగల ముఖ్యమంత్రి గారు, ఇంతనన్నా పట్టించుకోండి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా వ్యతిరేకత వచ్చింది. చాలా మంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ని ఓడగొట్టాలని గ్రామాల లోపల మొత్తం కూడా. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి మాట నెరవేర్చట్లేదు. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను నేను. ఆసరా పింఛన్లు కానీ, మహిళలకు ఇస్తామన్నటువంటి 2,000 కానీ, ఇక గ్యాస్ సిలిండర్ ముచ్చట ఎక్కడొస్తుందో తెలియదు. ఆ కరెంట్ బిల్లు అన్ని లింకులు పెట్టిర్రు, ప్రతిదీ పథకాలు పెట్టినాము, ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఆ పథకం మనకు రావాలి, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే లేదు. మనం సద్వినియోగం చేసుకునేటట్టు అయితే అసలు లేదు అక్కడ. ఎందుకంటే దానికి రేషన్ కార్డు అంటారు, ఆధార్ కార్డు అంటారు, ఈ కార్డు అంటారు, ఆ కార్డు అంటారు. ఇచ్చినోనికే ఇచ్చిర్రు, లేనోనికి లేదు. వచ్చినోనికే వచ్చింది, లేనోనికి లేదన్నట్టే ఉన్నది. ఇక వచ్చినోని గడపైతే నిండుతుంది, మరి లేనోని పరిస్థితి ఏంది? ఎవరికి వస్తుంది? సరే ఒకవేళ ఒక 90% ఇస్తా ఉన్నారు, 10% ఇవ్వట్లేదు అంటే అట్లా లేదు. 10% ఇచ్చి 90% ఇవ్వకుండా మేము ఇచ్చినామని చెప్పుకుంటే ఎట్లా? 90% మీరు ఇవ్వండి, 10% అక్కడక్కడ ఖచ్చితంగా అటు ఇటు పొరపాట్లు జరగవచ్చు, డాక్యుమెంట్లు లేకపోవచ్చు, వాళ్ళకు అనర్హులుగా మీరు ప్రకటించవచ్చు, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. మీరు 90% మందికి ఇవాళ ఫ్రీ 200 యూనిట్ల కరెంట్ ఇవ్వకుండా, గ్యాస్ సిలిండర్ల గురించి అవి 500 చేయకుండా, అవేవి చేయకుండా మేము చేసినామని చెప్పుకుంటే ఎట్లా? ఎక్కడ ఇస్తా ఉన్నారు మీరు? ఎవరికి ఇస్తా ఉన్నారు మీరు? ఆలోచన చేయాలి కదా ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా దీనిపైన ఆలోచన చేయండి, ఒక నివేదిక ఏర్పాటు చేసుకోండి, అధికారులందరితో కూర్చోండి, మాట్లాడండి, మీటింగ్ పెట్టండి, సమావేశం అవ్వండి. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రం అంతా ఆగమైతా ఉంది. ఆసరా పింఛన్ల గురించి మాట్లాడుకుంటే చాలా మంది వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి పింఛన్ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆసరా పింఛన్ డబ్బులు మన ఖాతా లోపల ఎప్పుడు పడతాయి, ఎప్పుడు పింఛన్లు పెంచుతారు? మన ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి మాట ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా, నిలబెట్టుకోదా? ఈ ప్రభుత్వానికి ఇంతనన్నా ఇంకిత జ్ఞానం ఉన్నదా లేదా? ప్రజల పట్ల ఒక బాధ్యత ఉన్నదా లేదా? పేరుకు ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉంది. మరి మన ఆసరా పింఛన్ల ముచ్చట ఎందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు? ఎందుకు ప్రభుత్వం ఒక ఫైల్ ని కదిలించట్లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు ఒక సైన్ పెట్టట్లేదు? ఆసరా పింఛన్లు పెరగకపోవడానికి గల కారణాలు ఏంటి? అంటే ప్రభుత్వం అప్పులలో ఉన్నదని చెప్పేసి పైకి చెప్తా ఉన్నారు, మరి లోపల మాత్రం అనేకమైనటువంటి కొన్ని 100 కోట్ల రూపాయలని వృధా ఖర్చు పెడతా ఉన్నారు. పైకేమో అప్పు ఉన్నదని చెప్తా ఉన్నారు, లోపల మొత్తం దబారా ఖర్చులు పెడతా ఉన్నారు. మరి ప్రజలకు ఏదైతే ఆసరా పింఛన్ల గురించి అడిగితే, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మహిళలకు 2,000 రూపాయలు అడిగితే, వాళ్ళు ఇచ్చినటువంటి పథకాల గురించి అడిగితే రూపాయి లేదు మా దగ్గర అంటారు, మా దగ్గర డబ్బులు లేవు అంటారు, రాష్ట్రం అప్పులలో ఉన్నది అంటారు. మరి అప్పులలో ఉన్నటువంటి రాష్ట్రం గురించి మీకు తెలుసు కాబట్టి మీరు ఎందుకు వృధా ఖర్చులు పెడతా ఉన్నారు? ఎందుకు అనవసరమైనటువంటి దబారా ఖర్చులు పెడతా ఉన్నారు? దుర్వినియోగం ఎందుకు చేస్తా ఉన్నారు కోట్ల రూపాయలని? ఆ కోట్ల రూపాయలు ప్రజలకు ఇస్తే వాళ్ళు చైతన్యవంతం అవుతారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళ పైసలు వాళ్ళు తింటారు. ప్రజల పైసలు కదా, ప్రజల సొమ్మే కదా అంతా. మరి ప్రజల సొమ్ము ప్రజలకు పెట్టకపోతే ఎవరికి పెడతారు? అడ్డమైన పిలిపించుకొని వారికి పెట్టి వీళ్ళకి పెట్టే బదులు మన పైసలు మన వాళ్ళ కోసం ఖర్చు పెట్టండి. మీరు ఇచ్చిన మాట నేను నెరవేర్చను, అంతకు ఎక్కువగా ఎవరు కూడా ఆశించట్లేదు, అంతకెక్కువగా ఎవరు కూడా మిమ్మల్ని డిమాండ్ చేయట్లేదు. మీరు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో, ప్రతిపక్షంలో మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ప్రజలంతా కూడా మిమ్మల్ని అవే అడుగుతా ఉన్నారు. అంతకు మించి ఎక్కువగా ఏమి కూడా ఆశించట్లేదు. మీతోనేమైనా వీలైతే దయచేసి ఆ ప్రయత్నం చేయండి, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి. ఇప్పటికైనా దాదాపు 2.5 సంవత్సరాలు అయిన అధికారంలోకి వచ్చి, ఇంకొక 2.5 సంవత్సరాలు అయితే ఈ పీరియడ్ మొత్తం కూడా అయిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయిపోతుంది. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి మాట ఎక్కడ వేసిన గొంగడ ఆనే ఉన్నది అన్నట్టుగా ఉన్నది తప్ప అస్సలు ముందుకు ఒక ఫైల్ కదలట్లేదు, ఒక సైన్ పెట్టట్లేదు, పింఛన్లు పెరగట్లేదు. మరి అక్కడ మహిళలు, తర్వాత వృద్ధులు, వికలాంగులు వీళ్ళు మాత్రం కోటి కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పెంచుతారు కావచ్చు, ఈ రోజు పెంచుతారు, రేపు పెంచుతారు. వాళ్ళ ఆశలకు వాళ్ళ అంచనాలు చాలా పెద్దగా ఉన్నాయి వాళ్ళవి.
అంటే పెంచుతాడు, ఎట్లయినా పెంచుతాడు, ఈ రోజు కాకుండా రేపు పెంచుతాడు, ఇట్లా అనుకుంటూ పోతా ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం కనీసం ఒక పట్టింపు లేదు, ఒక బాధ్యత లేదు, వాళ్ళ గురించి ఒక ఆలోచన లేదు. అంటే ప్రభుత్వం అంటే ఇదా? మీకోసం ఓట్లు వేసినటువంటి వాళ్ళు అప్పట్లో వాళ్ళ చేత ఓట్లు వేయించుకున్నారు, అప్పట్లో వాళ్ళ దగ్గరకు పోయి అనేకమైనటువంటి మాటలు చెప్పారు, అనేకమైనటువంటి సందర్భంలో ప్రజలకు చాలా రకాలుగానే మీరు కొన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు, మేనిఫెస్టో పెట్టారు, రకరకాలుగా ప్రజలను నమ్మించారు. సరే, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, ఏదేమైనప్పటికీ మీరు అవకాశం ఇచ్చినట్టుగా మీరు అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చినప్పుడు మాట నిలబెట్టుకోవాలి కదా, ఇచ్చినటువంటి మాట నెరవేర్చే ప్రయత్నం చేయాలి కదా, ఆసరా పింఛన్లు సమయానికి వేయాలి కదా, పింఛన్ల పెంపు చేయాలి కదా, వికలాంగులకు 6,000 ఇవ్వాలి కదా, ఆసరా పింఛన్లు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకు 4,000 రూపాయలు ఇవ్వాలి కదా. మరి ఏం చేస్తా ఉంది ప్రభుత్వం? ఎక్కడ పోయింది ప్రభుత్వం? మహిళలకు 2,500 ఎక్కడ పోయినాయి? మహిళలకు ఇస్తానటువంటి మాట ఎక్కడ పోయింది? కనీసం లేదా ఇంత కూడా ఆలోచన చేయండి ఇప్పటికైనా. దయచేసి ప్రజలందరూ కూడా, ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, రాష్ట్రం అంతటా కూడా ఉన్నటువంటి మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా జరిగినటువంటి నష్టం ఏం లేదు, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటేనే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మీకేమైనా అక్కడక్కడ ఓట్లు పడతాయి. లేదు మేము ఇట్లనే కొనసాగిస్తామంటే ప్రజలకు కూడా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో వాళ్ళకు కూడా తెలుసు, మిమ్మల్ని ఏడ కూర్చోబెట్టాలో ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఆలోచన చేసుకోండి, ఇప్పటికైనా వాళ్ళందరికీ కూడా ఆసరా పింఛన్లు వేయండి, పెంచండి, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి అని చెప్పి మేము కూడా వేడుకుంటా ఉన్నాం. మరి ముందు ఏం జరుగుతుంది, మీ గల్లీలో ఏం జరుగుతుంది, మీ గ్రామంలో ఏం జరుగుతుంది, మీ బస్తీలో చుట్టుముట్టు ఎక్కడ ఎవరికి అన్యాయం జరుగుతుంది, ప్రతిదీ కూడా ప్రశ్నించడానికి ఈ కొత్తూరు రమేష్ మీ అందరి కోసం, మీ అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్న రూపంలో ప్రశ్నించే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. మీకు నిజంగా అన్యాయం జరిగితే, మీకు నిజంగా ఎవరైనా ద్రోహం చేస్తే, నేరం చేస్తే అందరూ కూడా కింద వాట్సాప్ నంబర్ ఉన్నది, ఆ వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి వాట్సాప్ పెట్టండి, ఒక టెక్స్ట్ రాసి వాట్సాప్ పెట్టండి, మీకు జరిగినటువంటి అన్యాయాన్ని అక్కడ వివరించే ప్రయత్నం చేయండి. 100%, 100% నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత నేను తీసుకుంటా. మీ అందరి తరపున, మీ అందరి గొంతై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తా. మరి ముందు ఏం జరుగుతుంది, ఇంకా ఎటువంటి పరిణామాలు రాబోతా ఉన్నాయి తెరపైకి అనేది అయితే చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.